నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరుమాలై అనే రచనను తొండరొడిపొడి ఆళ్వార్ రచించారు. ఈ తిరుమాలై నాలాయిర దివ్య ప్రబంధములో 45 పాసురములతో నిండి ఉన్నది. తొండరొడిపొడి ఆళ్వారు తన తప్పులు మన్నించమని శ్రీరంగంలోని శ్రీరంగనాథుడిని వేడుకుంటూ ఆ శ్రీరంగములో శ్రీరంగనాథుడు శయనించిన విధానమును, ఆ స్వామివారి భక్తులను బాధపెట్టిన కలిగే ఫలితములను ఈ తిరుమాలైలో చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు మొదటి పాసురం నుంచి 20 పాసురముల వరకు చూద్దాము. తిరుమాలై మొదటి పాసురం. కావలి పులనైవైతు కలిదన్నై కడకపాయందు నా వాళ్ళి ఇట్టు ఒళితరు కిండ్రోం నమంతమర్తలే కణ్మీదే మూవులగు ఉండు ఉమిళందా ముదల్వ నిన్నామం కత్తి ఆవలిప్పుడై మై కండాయ్ అరంగమాన కరుళానే. ప్రళయకాలమున ముల్లోకములను మింగి వాటిని మరలా సృష్టించిన సర్వోత్తమ ఓ శ్రీరంగనాథ, నీ దివ్యనామములతో పూజించే మాపై దయచూపి మా 5 ఇంద్రియముల వలన కలిగిన పాపములను పోగొట్టి మా తలలపై తిరిగే యమభటుల నుండి మమ్మల్ని రక్షించు స్వామి. రెండో పాసురం. పచ్చై మామలై పోల్మేని పవళవాయ్ కమల చెంగన్ அச்சுதாமரறியேரே ஆயர்த்தம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகம் ஆளும் அச்சிவை பெறனும் வேண்டேன் అరంగమాన కరుళానే. మణిమాణిక్యములతో కలిసిన పచ్చల పర్వతము వంటి శరీరము, పగడపు కాంతుల ఎర్రని అదురములు, తామర పువ్వుల వంటి ఎర్రని కన్నులవో అచ్యుతుడా, ఓ దేవాదిదేవా, ఓ శ్రీరంగనాథ, స్వర్గమును ఏలుకునే అవకాశము కన్నా గోవిందా గోపాల అని కీర్తించే గొప్ప రసానుభవమును కలగజెయ్యే స్వామి. మూడో పాసురం. వేదనోలు పిరాయం నూరు మనిషర్దాంబుగోరేலும் பாதியும் உறங்கி போகும் நின்றதோ இப்பதினையாண்டு பேதை பாலகநாதாகும் பிணிபஷி மூப்பு தும்பும் ఆదలాల్ పిరవి వేండేన్ అరంగమాన కరుళానే. వేదశాస్త్రముల ప్రకారము మనుష్యులు జీవించేది 100 సంవత్సరములు. అందులో సగభాగము నిద్రలో పోవును. మిగిలిన 50 సంవత్సరములు పసితనము, చిన్నతనము, యవ్వనము, ముసలితనముతో గడిచిపోవును. ఆ సమయంలో కలిగే ఆకలి బాధలు, వ్యాధులు, దుఃఖములతో నిండిపోయిన ఈ జన్మ నాకు ఎందుకు స్వామి? నాలుగో పాసురం. ముయత్తవల్ వినయ్యొள் నిன்று மூன்றெள்ளத்து உடைய பேரால் கத்திர வந்து மன்றே பராங்கதி கண்டுகொண்டான் இத்தனை அடியாரானார்க்கு இறங்கும் நம் அரங்கனாய் பித்தனை பெத்து வந்தோ పిరవియుల్ పిణంగుమారే. గోవింద అనే 3 అక్షరముల సాయముతో పరమపాదనాథుడు అయిన శ్రీరంగనాథుడిని సేవించినట్లయితే తన సౌశీల్యముతో మన క్రూర పాపములన్నిటినీ పోగొట్టి ఆత్మబంధువై మనల్ని కనికరించి ఈ జన్మ దుఃఖముల బాధలకు దూరముగా ఉన్న ఆ పరమపద వైకుంఠమునకు తీసుకుని వెళ్ళును. ఐదో పాసురం. పెండిరాళ్ శృంగంగల్ ఒయ్యప్పాన్ పెరియదోరిడంబై పూండు ఉండు ఇరా కిడక్కున్ పోదు உடலுக்கே கரைந்துணைந்து தன் துளாய் மாலை మార్పన్ తమరంగ. ఐదో పాసురం. పెండిరాళ్ శుగంగల్ ఉయ్యప్పాన్ పెరియదోర్ ఇడుంబై పూండు ఉండు ఇరా కిడక్కున్ పోదు உடலுக்கே கரைந்துணைந்து தன் துளாய் மாலை మార్పన్ தமரங்களாய் பாடியாடி தொண்டு பூண்டு அமுதமுన్నా తొళుంబర్ షోరువు కక్కుమారే. పై సుఖముల గురించి నాస్తికులై తిని తిరుగుతూ అనేక దుఃఖములను పొందుతూ శరీరమును నాశనం చేసుకోకుండా చల్లని తులసి మాలలను ధరించిన వక్షస్థలము కలిగిన శ్రీరంగనాథుడిని ఆడుతూ బాడుతూ భక్తితో సేవించండి. ఆరో పాసురం. మరం శువర్మది ఎడుతూ మరుమైకై
வெறுமை பூண்டு புறம் சுவர் ஓட்டை மாடும் புரளும் போது அறிய மாட்டீர் அறம் சுவராகி நின்றாரங்கனார்க்கு ஆள் செய்யாதே புறம் சுவர் గోళం செய்து పొల్కవకిడగిన్రేరే. భగవంతుడికి సేవ చెయ్యకుండా స్థిరత్వము లేని ఈ మానవ శరీరమును అందముగా అలంకరించుకుని మనసులో కోపం అనే గట్టి గోడలను కట్టుకొని ధర్మ స్వభావమును మరచి తిరుగుతున్న వారి శరీరములను రాబందులు కూడా ముట్టవు. 7వ పాసురం. புலையாரமாகி நின்றா புத்தடோ சமணம் எல்லாம் கரை அரகத்தாமாந்தர் காம்போரோ கேட்பரோ தான் தலை அறுப்புண்டு ஷாவேன் செத்தியம் காண்மின் ஐயா சிலை நாலு శ్రీలంగై శైతా తేవనే తేవనావాన్. ఎదుటివారిని బాధ పెడుతూ అధర్మ మార్గమున విచ్చలవిడిగా తిరుగుతున్న మీకు వేదశాస్త్రములు బాగుగా తెలిసిన జ్ఞానులు తెలిపిన విషయములని నేను ప్రమాణముగా చూపుతున్నాను. నా తలను నరికినా సరే ఆ లంకా నగరమును నాశనము చేసిన శ్రీరాముడిని నేను ఆశ్రయిస్తాను. 8వ పాసురం. వెరపొడో శమణర్ ముందరు విధిల్ షాకియార్ కళ్ళిన్ వాలు పొరు పరియాన కళ్ళు పోపేషిల్ పోవదే నోయదాగి ఈ రిప్పే నక్కు ఉడయ్యా అడయ్యా మాగేల్ కూడు మేల్ తలయ్యాంగి అరుపదే కరుమం కండాయి అరంగమాన కరుళాయే. శ్రీరంగనాథ, భగవంతుడు లేడు, మనమే దేవుళ్ళము అని అంటూ సహింపరాని మాటలు చెబుతున్న వారిని అక్కడికక్కడే నరికివేయాలన్నంత కోపం వస్తున్నది స్వామి. 9వ పాసురం. మత్తుమోర్ దైవం ఉండే మదిలా మానిడంగాళ్ ஒத்த போதன்றி நீங்கள் ஒருவனென்று உணர் மாட்டீர் அத்தம் மேல் ஒன்று அறியீர் அவன் அல்லால் தெய்வமில்லை கத்தினம் மெய்யத்தா ఎందై కళలినై పనిమిన్ నీరే. తెలివిలేని మానవులారా, మీకు బాధ కలిగినప్పుడు దేవుడా అని పిలుస్తారే, నిజమేమిటో తెలుసుకోండి. ఈ ప్రపంచమున శక్తివంతుడైన సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఆ స్వామియే ఆవులను మేపిన శ్రీకృష్ణుడు. ఆ స్వామి దివ్య పాద పద్మములను ఆశ్రయించండి. 10వ పాసురం. நாட்டினான் தெய்வம் எங்கும் நல்லது ஓர் அருள் தன்னார் கோட்டினான் திருவரங்கம் ஒரு வையம்பாவர்க்கு உய்யும் வண்ணம் கேட்டீரே நம்பி மேற்காளுகிறடுகாகனம் நிற்கா చేటి ఐదన్మడియగత్తు చెల్వం పారతిరికిండ్రేరే. విషయమును స్పష్టముగా అర్థము చేసుకోగలిగిన పరిపూర్ణమైన మానవులారా, శ్రీరంగమున కొలువై ఉన్న శ్రీరంగనాథుడే అంతటా వ్యాపించి ఉన్న అద్వితీయ స్వరూపుడు. ఆ స్వామియే దేవతలందరినీ సృష్టించెను. పవిత్రమైన మనస్సుతో గరుడ వాహనధారి అయిన ఆ శ్రీహరిని సేవించి సంతోషమునిచ్చి భోగభాగ్యములను పొందక వేరెవరినో సేవిస్తూ బాధపెట్టి జ్యేష్ఠాదేవి ఒడిలోని సంపదను కోరుకుంటున్నారు. 11వ పాసురం. ஒருவில்லால் ஓங்கு முன்னீரடை தூலங்ககள் ஒய்யா செருவிலேகரார் அக்கரர்கோனை சைத்தனம் சேவகனார் மருவியா பெரிய கோயில் மதில் திருவரங்கமென்ன కరువిలే తిరువిలాదీరుగలైతే కలిగిండ్రేరే. పొంగుతున్న సముద్రమునకు ఆనకట్ట వేసి అవతల ఉన్న లంకలోని రాక్షసరాజు రావణాసురుడిని విల్లుతో చంపిన శ్రీరామచంద్రుడు ఇప్పుడు పెద్ద పెద్ద గుడిగోపుర ప్రాకారముల శ్రీరంగమున శ్రీరంగనాథుడుగా కొలువై ఉన్నాడు అనే విషయమును తెలుసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? 12వ పాసురం. நமனம் முத்கலனும் பேசன நகர நரகில் நின்றாங்கள் கேட்க நரகமே சுவர்க்காமாகும் நாமங்களுடையா நம்பி அவனது ஊர் அரங்கம் என்னாது ஆயிரத்து வீழந்து அழியமாந்தர் கவலையுள்படுகின்றார் என்று அதனுకే కవల్కిండ్రేనే. శ్రీమన్నారాయణుడి దివ్యనామముల గురించి ఒకసారి యమధర్మరాజు ముద్గల మహర్షి మాట్లాడుకుంటుంటే నరకములో ఉన్న వారందరూ ఆ మాటలను విని ఆనందిస్తుండగా ఆ నరకము అప్పటికప్పుడే స్వర్గముగా మారిపోయినది. ఈ భూమిపైన శ్రీరంగమున కొలువై ఉన్న భగవంతుడిని మరిచిపోయిన మానవులు నరకములోని దుఃఖమును పొందుతున్నారు.
13వ பாசுரம். எரியு நீர் வரிகொள் வேலை மாநிலத்து இங்கள் எல்லாம் வெறிகொள் பூம்புத்துளவா மாலை விண்ணவர் கோனை ஏத்தா அறிவிலா மனுஷர் எல்லாம் அரங்கம் என்று அழைப்பராகில் பொறியில் வாழ் నరగం ఎల్లాం పులైందు ఒళియుమన్రే. పొంగి లేచి అలల కెరటాలతో నిండి ఉన్న సముద్రముల మధ్యన నిలబడి ఉన్న ఈ భూమిపైన నివసించే మానవులు తమ తమ జ్ఞానముతో పరిమళించు తులసిమాలలను ధరించిన శ్రీరంగనాథుడిని కీర్తించి తమ ఇంద్రియములను వశపరుచుకొని నరక రూపముగా ఉన్న తమ సంసారమును పచ్చని సంసారముగా చేసుకుంటున్నారు. 14వ పాసురం. వన్నినం మురళం షోలై మయేలినం ఆలం షోలై కొండల మీదు అణవం షోలై కుయ్యలినం కూవం షోలై అండరు కోనమరం షోలై అని తిరు అరంగమెన్న మిండారు బాయందు ఉన్నం షోతై విలకి నాయకు ఇడుమిన్నీరే. తుమ్మెదలు కమ్మగా పాడుతూ తిరిగే అందమైన పరిమళపు పూల తోటలతోనూ నెమళ్ళు ఆనందముగా పొరివిప్పి నాట్యమాడే తోపులతోనూ మేఘములను తాకే పెద్ద పెద్ద వృక్షములతో నిండిన వనములతోనూ కోకిలలు కమ్మగా కూసే పండ్ల తోటలతోనూ నిండి భూదేవికి అందమైన ఆభరణముగా ఉన్న విశాలమైన అద్భుతమైన శ్రీరంగమును నిత్య నివాసముగా చేసుకున్న స్వామి బ్రహ్మాండములకు అధిపతి అయిన ఆ శ్రీమన్నారాయణుడిని మనసారా సేవిద్దాము. 15వ పాసురం. మెయ్యర్కే మెయ్యనాగం విధిలా ఎన్నై పోలా பொய்யற்கே பொய்யனாகும் பொள்கொழி கொடியுடையா கோமான் ஒய்யப்போம் உணர்வினார் கட்கு வருவன் என்று உணரந்து பின்னை ஐயப்பாடு அறுத்து தோன்றும் அழகனூரு అరంగమన్రే. భాగ్యహీనుడను అయిన నా వంటి వారి మనస్సును మార్చే సత్యస్వరూపుడు జ్ఞానముతో నా కన్నులను తెరిపించగా శ్రీరంగములో కొలువై ఉన్న గరుడధ్వజుడు ఒక్కడే దేవుడు అని ఈ దివ్యదేశము వలన తెలుసుకోగలిగాను. 16వ పాసురం. శోధన ఆయ కల్వినాగి తూర్తరోడో షోయిలన్ ఈష ఇందకాలం మాదరారగయల్ గణి ఎన్నం వలైయుள் పట్టు అళందువేனை போதரே என்று சொல்லி பொந்தி எல்புகந்து தம்பால் ஆதரம் பெறக வைத்த అళగనూరు అరంగమన్రే. నాస్తికుడనై దొంగనై చెడు స్వభావము కలవారితో స్నేహము చేస్తూ చేపకన్నుల స్త్రీల వెనుకపడి వారి వలలో చిక్కుకొని కొట్టుకొని పోతున్న నా మనస్సులోకి అభిమానముతో ప్రవేశించి నన్ను మనిషిగా మార్చిన భగవంతుడు కొలువు తీరిన అందమైన నగరమే ఈ శ్రీరంగము. 17వ పాసురం. விரும்பு நின்று ஏத்த மாட்டேன் மிதி விதி இல்லேன் மதி இல்லை இன்றில்லை இரம்பு போல் வலிய நெஞ்சம் இறை இறை உருங்கும் வண்ணம் சுரம்ப மறுசோலை சூழந்தா அரங்கம்மா கோயில் கொண்டா కరుంబునై కండుగొండు ఎన్ కన్నినై కళిక్కుమారే. చెడుదారిలో పడిన నేను ఆ దేవుడిని తలవలేదు, నమస్కరించలేదు, పూజించలేదు. ఇనుము వలె కఠినముగా మారిన నా మనస్సు ఇప్పుడిప్పుడే కరుగుతూ తుమ్మెదలు తిరిగే తోటలున్న శ్రీరంగంలో నివసిస్తున్న స్వామి చెరుకు రసము వంటి అమృతతుల్యుడు ఆ శ్రీరంగనాథుడిని కన్నులారా దర్శించాలి అని అనుకుంటున్నది. 18వ పాసురం. ఇనుదు తిరై తెవలై మోద ఎరియం తన్ పరవై మీదే తని కెడందు అరుషు వైషయ్యం తామరై కண்ணన్యమ్మాని கனீரந்தனையா செவ்வாய் கண்ணனை கண்ட கங்கள் பனி அரும்பு திரும் ஆலோ அன்ஷையா கேன் பாவியனே. మానవుల కామక్రోధములను పోగొట్టే పుండరీకాక్షుడు ఎగిసి పడుతున్న కావేరి నీటి అలల తుంపరలు చల్లగా తగులుతుండగా ఆదిశేషుడి పానుపుపై పడుకున్న శ్రీరంగనాథుడి దొండపండు వంటి ఎర్రని అదరములు కలవ కన్నులను చూస్తున్న నా కళ్ళు ఆనందముతో వర్షిస్తుండగా ఆ దారాలలో నా పాపములన్నీ కొట్టుకుని పోతున్నాయి. 19వ పాసురం. இடதிசை முடியை வைத்து குணதிசை பாதம் நீட்டி வடதிசை பிம்பம் காட்டி தென்திசை இலங்கை நோக்கி கடல் நிறவடவொள ஏந்தை அரவணை துயல் மா கண்டு உடல் எனக்கு உறகுமாலோ என் செய்கேன் உலகத்தீரே.
సముద్రపు వర్ణపు సర్వేశ్వరుడు పడమటి దిక్కున శిరస్సు ఉంచి తూర్పు దిక్కుకు పాదములను చాపి ఉత్తరపు వారికి వీపు చూపుతూ దక్షిణ దిక్కున ఉన్న లంకా నగరమును చూస్తూ ఆదిశేషుడు శయ్యపై శయనించిన మెరుపుకాంతుల పర్వతాకారుడిని తనివి తీరా చూస్తున్న నా శరీరము పులకరించిపోతున్నది. 20వ పాసురం. పాయునేర రంగం దన్నుళ్ళు పాంబనై పள்ளிకొండ மாயன ஆறுதிறன மார்வம் மரத கவுருவும் தோளும் தூய தாமரை கங்கொள் தொவரை தள்ளுவா பவளவாயும் ஆய ஷீர்முடியம் தேஷும் అడియరోర్కు అగలమలామే. చెప్పనలవి కానీ అద్భుతమైన కార్యములు చేసే సర్వేశ్వరుడు కావేరి నీటి మధ్యలో విశాలమైన భుజములతో ప్రశాంతమైన తామర కన్నులు, ఎర్రని పగడపు పెదవులు, లక్ష్మీదేవికి నిలయమైన వక్షస్థలముపై పచ్చలతో మెరిసే ఆభరణములను ధరించి కోటి సూర్యకాంతులతో విరాజిల్లే కిరీటముతో నీలరత్న పర్వతము వంటి దివ్య శరీరముతో ఆదిశేషుడిపై శయనించిన తీరును చూసిన భక్తులు శ్రీరంగమును వదిలి వెళ్ళలేకపోతున్నారు.